బ్రహ్మ ఆనందం కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే రోజు రిలీజ్ అయింది. అంటే బ్రహ్మానందం ఈ సినిమాలో మెయిన్ లీడ్ కూడా బ్రహ్మానందమే. ఈ సినిమా అంటే ప్రమోషన్స్లో, టీజర్లో, ట్రైలర్లో తెలిసింది ఏంటంటే బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ అప్పుడెప్పుడు 20 ఏళ్ల క్రితం పల్లకిలో పెళ్లి కూతురు అనే సినిమాలో వచ్చాడు, తర్వాత కనపడలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ సినిమాలో కనపడ్డాడు. అంటే బ్రహ్మానందం అతని కొడుకు ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన సినిమా, ప్లస్ వెన్నెల కిషోర్ ఉన్నాడు. ఈ సినిమాకు బజ్ రావడానికి కారణం బ్రహ్మానందం అయితే, ఇంకొకటి ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి రాహుల్ యాదవ్ నక్క. ఇతను ఇంతకుముందు 3 సినిమాలు తీశాడు, మళ్ళీ రావా అండ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అండ్ రీసెంట్గా మసూదా. 3 మంచి సినిమాలే, ఒకటి లవ్ స్టోరీ, ఒకటి డిటెక్టివ్ కామెడీ, ఇంకొకటి హారర్. ఇలా ఇప్పుడు 4వ ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి వచ్చాడు. సో మంచి బజ్ వచ్చింది సినిమాకు. ప్లస్ బ్రహ్మానందం కూడా బాగా ప్రమోట్ చేశాడు సినిమాని కొడుకు కోసము. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు, మేమర్స్తో మీట్ పెట్టాడు, పాడ్కాస్ట్లు చేశాడు, చాలా చేశాడు. సో మంచి బజ్ అయితే వచ్చింది సినిమాకు. ఇక సినిమా చూస్తే 2 గంటల 15 నిమిషాలు ఉంది. 1:10 నిమిషాలు ఫస్ట్ హాఫ్, 1:05 నిమిషాలు సెకండ్ హాఫ్. సో స్టార్టింగ్లో మొదటి అరగంట పాటు చూస్తే మంచి ఫీల్ ఇచ్చింది సినిమా. అంటే ఒక శేఖర్ కమ్ముల సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఎస్పెషల్లీ రాజా గౌతమ్ చాలా బాగా ఉన్నాడు మనిషి. ఆ హైట్, పర్సనాలిటీ, ఆ గడ్డము, ఆ లుక్స్ సేమ్ కొద్దిగా సుబ్బరాజులాగా కనపడతాడు, యాక్టర్ సుబ్బరాజులాగా. చాలా బాగున్నాడు, చాలా బాగా చేశాడు కూడా. మొదటి అరగంట పాటు కేవలం రాజా గౌతమ్ అండ్ వెన్నెల కిషోరు అండ్ ఆ అమ్మాయి హీరోయిన్ ప్రియా వడ్లమాన్ అంతా హైదరాబాద్లో జరుగుతున్నట్టు చూపించారు. అక్కడక్కడ బ్రహ్మానందంని అలా సింపుల్గా అండర్ ప్లే చేస్తూ బ్రహ్మానందం చూపించారు. చాలా మంచిగా అనిపించింది అరగంట తర్వాత. ఆ తర్వాత సినిమా షిఫ్ట్ అవుతుంది, ఎక్కడకు ఒక పల్లెకు షిఫ్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకా బ్రహ్మానందం ఇంకా నడిపించాడు కథని. బ్రహ్మానందము, వెన్నెల కిషోరు అండ్ ఈ హీరో రాజా గౌతమ్ ముగ్గురు కలిసి ఇక కామెడీ పండించుకుంటూ, కామెడీ అంటే మరీ విరగబడి నవ్వే కామెడీ కాదు, నైస్గా వెళ్ళింది సినిమా. డైరెక్టర్ కూడా కొత్త అతను నిఖిల్ అంటే అతనే రాసుకున్నాడు ఈ కథని. ఎలా పెట్టాడంటే అంటే జస్ట్ కెమెరా అలా స్టాండ్గా పెట్టేసి వాళ్ళు ముగ్గురు యాక్ట్ చేస్తూ ఉంటారు అంతే. నీ కట్స్ కానీ లేకపోతే యాంగిల్స్ కానీ షార్ట్స్ కానీ ఏమీ ఉండదు, జస్ట్ అలా స్టాండ్ బైగా ఉంటుంది కెమెరా, అలా యాక్ట్ చేస్తారు. అది మంచిగా అనిపించింది వాళ్ళు ముగ్గురు చేయడం, యాక్టింగ్ పర్ఫార్మెన్స్. స్లోగా మంచిగా స్మైల్ వచ్చింది ఫేస్ మీద. ఎస్పెషల్లీ రాజా గౌతమ్ చేసిన యాక్టింగ్ అంటే అక్కడ బ్రహ్మానందం ఉన్నా, వెన్నెల కిషోర్ ఉన్నా కానీ వాళ్ళని డామినేట్ చేస్తూ పర్ఫామ్ చేశాడు. ఆ స్లాంగ్ కానీ, అతని బాడీ లాంగ్వేజ్ కానీ చాలా మంచి ఈజ్తో చేశాడు. అసలు భలే నచ్చాడు నాకు అతను రాజా గౌతమ్ ఈ సినిమాలో. ఇక ఊర్లో మనకు కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి. మనకు రాజీవ్ కనకాల ఉన్నాడు, ప్లస్ సంపత్ ఉన్నాడు ఒక సీన్లో, రఘుబాబు. ఇలా ఇంకొకటి పాతకాలం హీరోయిన్ అమ్మాయి తాళ్ళూరి రామేశ్వరి, సీతామహాలక్ష్మి హీరోయిన్ అప్పుడెప్పుడో వచ్చింది. ఆ తర్వాత ఆమె తెలుగులో చేయలేదు, హిందీలో పాపులర్ అయింది ఆమె. తర్వాత మనకు నిజంలో మనకు మహేష్ బాబు తల్లిగా చేసింది. రీసెంట్గా దేవరాలో ఒక సీన్లో కనపడింది జూనియర్ ఎన్టీఆర్తో. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో ఆమె. ఇలా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి హాయిగా అనిపించింది, నీట్గా పాయింట్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో రెండు కొత్త పాయింట్లు పెట్టాడు. మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో సినిమా, అది బ్రహ్మానందం పాయింట్ ఆఫ్ వ్యూను సైడ్ నుంచి ఓపెన్ చేశాడు. అది కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కొద్ది కష్టమే, బట్ ఓకే, ఇంకా సినిమాటిక్ లిబర్టీ అనుకోవాలి. ఇక కొత్త పాయింట్ అని చెప్పుకొని దాన్ని సరిపెట్టుకోవాలి. దాని నుంచి కొద్ది కామెడీ ఫన్ జనరేట్ చేశారు మన వెన్నెల కిషోర్ అండ్ రాజా గౌతమ్తో. ఇక ఇంకొక పాయింట్ మన సంపత్ సైడ్ నుంచి పెట్టుకున్నారు. సంపత్ ఒక పాయింట్. ఈ 2 పాయింట్లు మన హీరో ఫుల్ఫిల్ చేయాలన్నమాట సినిమా అయిపోయే లోపల. ఇక అదే ఇంకా సెకండ్ హాఫ్ అంతా అలాగే నడిచింది. అక్కడక్కడ కొంచెం ఎమోషనల్గా, కొద్దిగా సెంటిమెంటల్గా, అక్కడక్కడ లైట్గా వెళ్ళి ఇక సెకండ్ హాఫ్లో ఒక మంచి పాట పెట్టుకున్నారు, జాతర పాట. అసలు ఆ పాట మ్యూజిక్ శాండిలియా అంట ఎవరో అతను బాగా ఇచ్చాడు పాట. ప్లస్ ఆ పాటలో డాన్సు మన బ్రహ్మానందం కొడుకు అది రాజా గౌతమ్ అసలు ఏం డాన్స్ చేశాడు అసలు నిజంగా. అబ్బో, ఆ హైట్కి ఆ లెగ్ మూమెంట్స్ భలే సెట్ అయ్యాయి, డ్యాన్స్ మూమెంట్స్ కూడా. ఆ పాటలో డ్యాన్స్ ఎరగదీశాడు. ఇక అంతే, ఇంకా ప్రీ క్లైమాక్స్ ఇక హాయిగా వెళ్ళిపోయింది సినిమా. నీట్గా అక్కడక్కడ నవ్విస్తూ, అక్కడక్కడ లైట్గా కొద్దిగా సెంటిమెంట్ ఎమోషనల్గా చేస్తూ హ్యాపీగా వెళ్ళిపోయింది సినిమా. నాకైతే బాగా నచ్చింది సినిమా. ఖచ్చితంగా అందరూ చూడొచ్చు. ఇది ఫ్యామిలీస్తో కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. ఒక శేఖర్ కమ్ముల లాంటి వైబ్ అయితే వచ్చింది సినిమాకు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ మామూలే కామెడీ. బ్రహ్మానందం కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసినట్టే కొడుకు కోసం అనుకుంటా. బట్ మెయిన్ హైలైట్ ఈ సినిమాలో రాజా గౌతమ్, అతని టైమింగు, యాక్టింగు, ప్లస్ డాన్సు, ప్లస్ డైలాగ్స్, డిక్షను, లుక్స్, ఎవ్రీథింగ్. అసలు ఈ సినిమా దానికి రీలాంచ్ అని చెప్పాలి. ఇక నుంచి బాగా కనపడతాడు అనుకోవాలి సినిమాల్లో. ఇక
ఇంకా ఇంకా అంతే, ఇంకేం లేదు. ప్లస్ మేజర్గా మాటలు బాగా రాసుకున్నారు. పాటలు రెండే ఉన్నాయి, బాగున్నాయి. హీరోయిన్లు ఫస్ట్ హాఫ్లో మనకు ప్రియా వడ్లమ్మ, సెకండ్ హాఫ్లో ఇంకో కొత్త అమ్మాయి. ఇలా ఇక తాళ్ళూరు రామేశ్వరి, రాజీవ్ కనకాల, సంపత్, ఇలా బాగా సపోర్టింగ్ కాస్ట్ కూడా బాగా సెట్ అయింది. నీట్గా ఉంది, క్లారిటీగా, కన్ఫ్యూషన్ లేకుండా హాయిగా ఉంది సినిమా అయితే చూడడానికి. సో మరి థియేటర్కి వెళ్ళి అంటే చూడాలా, ఎవరి కోసం వెళ్ళాలి అంటే బ్రహ్మానందం కోసం వెళ్ళాలి థియేటర్లో. అండ్ కొడుకు రాజాగోతం కోసం చూడొచ్చు, వెన్నెల కిషోర్ కోసం చూడొచ్చు. బట్ థియేటర్లో మిస్ అయితే మాత్రం ఓటీటీలో మాత్రం అస్సలు మిస్ అవ్వవు. ఓటీటీలో మాత్రం చాలా బాగా నచ్చుతుంది జనాలకి ఈ సినిమా. థియేటర్కి వెళ్ళి చూడకపోతే ఓటీటీలో మాత్రం మిస్ అవ్వద్దు. ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు హ్యాపీగా. సో కుదిరితే థియేటర్లో చూడండి, ఎంకరేజ్ చేస్తే ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయి. కొత్త డైరెక్టర్ బాగా తీశాడు నిఖిల్, ఆ ప్రొడ్యూసర్ కూడా మంచి సినిమాలు తీశాడు కాబట్టి సో మనం ఎంకరేజ్ చేస్తే థియేటర్స్లో ఇంకా ఇలాంటి మంచి సినిమాలు వస్తాయి. లేదంటే ఇంక ఇలాంటి సినిమాలు ఎవరు ట్రై చేయరు, ఇంకా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకే వెళ్తారు అందరూ. సో హాయిగా నవ్వుకుందాం, కొంతసేపు హ్యాపీగా చూసేద్దాం, 2 గంటల 15 నిమిషాలు మంచిగా మంచి సినిమా చూడాలి అంటే ఇది మంచి ఆప్షన్, బ్రహ్మానందం. బట్ ఓటీటీలో వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయండి. నా రేటింగ్ వచ్చి 3/5. ఓకే, గుడ్ అని చెప్తాను. ఓకే, బాయ్.